సో నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది సంఖ్యల మీద ప్రశ్నలు. సంఖ్యల మీద ప్రశ్నలు. సో దీన్నే ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ అంటారు. ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్. సో ఏ విధంగా అడుగుతాడు చూడండి. సో ఎగ్జాంపుల్ ఒక లెక్క కనుక మనం చూసుకున్నట్లయితే ఒక సంఖ్య యొక్క 6/7 వంతులో 6/7 వంతులో 5/6 వంతులో 4/5 వంతులో 3/4 వంతులో 60కి సమానం. 60కి సమానం. 60కి సమానం అయితే అయినా ఆ సంఖ్య ఎంత సార్ అంటుండు. అయినా ఆ సంఖ్య ఫైండ్ అవుట్. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఒక సంఖ్య యొక్క 6/7 వంతులో 5/6 వంతులో 4/5 వంతులో 3/4 వంతుకు సమానం. సో మొత్తం ఎంత సార్ కంటే ఎక్స్ అనేది ఒక సంఖ్య, ఏదో ఒక సంఖ్య 6/7 వంతు. సో నెక్స్ట్ 5/6 వంతు. సో నెక్స్ట్ ఎంత సార్ 4/5 వంతు. సో నెక్స్ట్ 3/4 వంతు ఎంత సార్ సమానంగా అంటే 60కి సమానం. సో 60కి సమానము అయితే ఆ సంఖ్య ఎంత సార్ అంటుంది. సో ఇప్పుడు 6 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, 4 క్యాన్సిల్. సో పైన మిగిలింది ఏంటి సార్ ఇక్కడ 3 ఒకటి మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం మిగిలింది కింద 7 మిగిలింది. సో ఓకేనా. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది లాస్ట్ ఉన్న 60 × 7/3 అవుతుంది. సో ఇట్స్ అవతల సైడ్ పంపించను. సో 20 క్యాన్సిల్ చేస్తే 20. సో అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది 20 × 7 అవుతుంది సార్ 40. 140 అవుతుంది ఆన్సర్. సో నెక్స్ట్ లెక్కగా చూద్దాం. సో మీరు కనుక తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. ఒక సంఖ్య యొక్క 60%, 60%లో 50%లో 40%లో 75%లో 3,360 రూపాయలు అయినా ఆ సంఖ్య. సో ఒక సంఖ్య యొక్క 60%లో 50%లో 40%లో 75% అయితే సో 365 అయినా ఆ సంఖ్య ఎంత సార్ అనేది చెప్పండి. ఎక్స్ ఇంటూ 60%, సో నెక్స్ట్ 50%, నెక్స్ట్ 40%, సో నెక్స్ట్ ఎంత సార్ 75%. ఎంతకు సమానం సార్ 360కి సమానం. ఇప్పుడు చూడు కొట్టేసి ఇక 5 times 3 times, సో 1 2, సో నెక్స్ట్ ఇక్కడ 2 times 5 times 3 times 4 times 25. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 360ని తీసుకొస్తే 360 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 4 బై ఈ వాల్యూస్ని తీసుకో. సో ఇవి అవతల సైడ్ పంపించాను. సో ఇవి ఇవతల సైడ్ వచ్చినాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనం 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు డైరెక్ట్. సో 2 వద్దు. సో ఓకేనా. నెక్స్ట్ మిగిలింది 3 × 3 పైన. సో ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే 3లో 120, సో మళ్ళీ 3లో ఎన్నిసార్లు అంటే 40 times. సో 40 ఇక్కడ 20 times. సో ఇక్కడ 5 × 5 ఉంది కదా, 5 × 5 × 25, 25 × 4 ఎంత 100. 100 అనేది 40కి ఎంత 400,000. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ లెక్క చూద్దామా మరి. సో నెక్స్ట్ లెక్క కనుక మనం చూసుకున్నట్లయితే ఒక సంఖ్య యొక్క 4/5 వంతు 64కు సమానం. 4/5 వంతు 64కు సమానం. సో అయినా ఆ సంఖ్యలో అర్ధభాగం ఎంత సార్ అంటుంది. ఆ సంఖ్యలో అర్ధభాగాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం.
సో ఒక సంఖ్య యొక్క 4/5 వంతు అంట 64 సమానం అంట. అయినా అందులో ఆ సంఖ్యలో అర్ధభాగం ఎంత సార్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఏదైనా సంఖ్యను ఎక్స్ అనుకో, సో దాని 4/5 వంతు అనేది ఎంత సార్ సమానం అంటే 64 సమానం. ఓకేనా, ఒక సంఖ్య యొక్క 4/5 వంతు అనేది 64 సమానం. అయినా ఆ సంఖ్యల యొక్క అర్ధభాగాన్ని కనుక్కోవాలి. సో ఫైండ్ అవుట్ చేద్దామా మరి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది సార్ అంటే 64, దీన్ని 5/4గా రాసుకోవచ్చు. సో ఇప్పటికి దీన్ని కొట్టేసినట్లయితే 16 జా పోయింది, 16 జా. ఓకేనా. సో నెక్స్ట్ ఈ 16 × 5 ఏమవుతుంది సార్ అంటే 16 × 5 ఏమవుతుంది 30. సో 80 అవుతుంది సార్. 16 × 5 ఏమవుతుంది 18 అవుతుంది. సో దీంట్లో మనకు కావాల్సింది ఏంటి, అర్ధభాగం ఎంత కావాలి. మనకు అర్ధభాగం కావాలంటే 40 అవుతుంది. సో ఈ విధంగా చేయాలి. సో నెక్స్ట్ లెక్క చూడండి. కిరణ్ యొక్క నెల జీతంలో 20% కొనుగోళ్లపైన 20% కొనుగోళ్లపై ఖర్చు చేశాను. అయితే మిగిలిన దానిలో 10% అనేది ఇంటి అద్దె కట్టాడు. మిగిలిన దానిలో 10% ఇంటి అద్దెకు కట్టాను. సో ఇక్కడ కట్టిండు 10% అనేది. ఇంకా నెలకు 1440 రూపాయలు వస్తుంది. ఇంకా అతనికి నెలకి ఎంత వస్తుంది సార్, నెలకు 1440 రూపాయలు వస్తుంది. సో అయినా ఆ పొదుపు చేయుచుండెను. అయినా అతడి నెల జీతం ఎంత సార్ అంటున్నాడు. సో అయినా అతడి నెల జీతం ఎంత సార్ అంటున్నాడు. సో కిరణ్ అంట నెల జీతంలో అంట 20% కొనుగోళ్లపై ఖర్చు చేసిండు. మిగిలిన దానిలో 10% ఇంటి అద్దెకు కట్టాను. ఇంకా అతనికి 1440 రూపాయలు ఉన్నాయి. సో అయినా అతడి నెల జీతం ఎంత సార్ అనేది ఇచ్చిండు. సో దీని కనుక మనం షార్ట్ కట్ చేసుకున్నట్లయితే మొత్తం 100% తీసుకోండి. 100%లో 20% ఏమో ఖర్చు చేసిండు. 20% ఖర్చు చేసిందంటే ఎంత సార్ అంటే 80. సో 80 ఉంది కదా. మిగిలిన దాంట్లో 10% ఇంటి అద్దె కట్టిండు. సో మిగిలిన దాంట్లో 10% ఇంటికి అద్దె కడితే 8 రూపీస్, అంటే 8 రూపీస్ తొలగించాలి. 10% అద్దె కట్టిండు కదా. సో అద్దె కట్టింది 10%, 8 రూపీస్ తీసేయి. సో 72 మిగిలింది. ఈ 72 అనేది ఇక్కడ మొత్తం ఏమి ఇచ్చిండు 14. ఇంకా ఎంత మిగిలింది వాడికి 1440 రూపాయలు అతనికి మిగిలడం జరిగింది. సో ఈ 1440 రూపాయలు అతనికి మిగిలడం జరిగింది. అయినా అతడి నెల జీతం ఎంత సార్ అంటుండు. సో మొత్తము నెల జీతం ఎంత సార్ అంటుండు. మొత్తము నెల జీతం ఎంత సార్ అనేది క్వశ్చన్. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ కనుక మనం చేసుకున్నట్లయితే ఇక్కడ 1440 రూపాయలు ఇంటూ 100/72 జరగడం జరుగుతుంది. సో దీన్ని క్యాన్సిల్ చేయండి. సో ఎన్నిసార్లు పోయిద్ది అనేది చూడు. సో ఎన్నిసార్లు 20 టైమ్స్ పోయింది. 20 × 100 ఏమవుతుంది సార్ 2000 అవుతుంది. సో ఆన్సర్ 2000 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ లెక్క చూడు. సో కాన్సెప్ట్ మాత్రం ఇదే సార్. సో లేకపోతే నువ్వు వేరే విధంగా అయినా చేసుకోవచ్చు. సో వేరే విధంగా ఏ విధంగా అంటే సో 20% కొనుగోళ్లపై ఖర్చు చేసిండు. ఓకే, 20% కొనుగోలు ఖర్చు చేసిందంటే 80% మిగులుతుంది. సో x × 80/100 రాసుకుంటాం. మిగిలిన దానిలో 10% ఇంటి అద్దె ఖర్చు చేసిండు, అంటే 90/100 రాసుకుంటాం. మొత్తానికి 1440 రూపాయలకు సమానం చేసుకుంటాం. సో అప్పుడు నువ్వు కొట్టేసినట్లయితే ఆన్సర్ ఇట్లాగే వస్తుంది. సో ఇదేంటే మొత్తం తీసుకొని దాంట్లో 20% ఖర్చు చేసిండు. సో మిగిలిన దాంట్లో 10% ఖర్చు చేసి ఇట్లా చేస్తాం. సో ఇది షార్ట్ కట్, దీన్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే స్వాతి యొక్క నెల జీతంలో 40% కొనుగోలుపై ఖర్చు చేసి
25% కిరాణా కోసం ఖర్చు చేసి, సో నెక్స్ట్ 15% చదువు కోసం, సో స్టడీ కోసం ఖర్చు చేసి, సో నెక్స్ట్ 5% ఇంటి అద్దె కట్టాను, ఇంకా 5% ఇంటి అద్దె కొరకు ఖర్చు చేసి, సో ఇంటి అద్దె కొరకు ఖర్చు చేసింది. సో నెక్స్ట్ చూడండి, ఇంకా నెలకు 1200 రూపాయలను ఇంకా నెలకు పొదుపు చేశాను. అయినా ఆమె సంవత్సర జీతం ఎంత సార్? ఆయన సంవత్సరపు జీతం ఎంత సార్ అంటున్నాను. ఒక సంవత్సరం యొక్క జీతం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే స్వాతి యొక్క నెల జీతంలో 40% కొనుగోలుపై ఖర్చు చేసి, 20% కిరాణాకు, 15% స్టడీ, 5% ఇంటి. సో మొత్తం 100 తీసుకో. ఈ 100లో స్వాతి 40% దేనిపై ఖర్చు చేస్తుంది? కొనుగోలుపై. సో నెక్స్ట్ 25% దేనిపై కొనుగోలు చేస్తుంది? కిరాణా. సో నెక్స్ట్ 15% స్టడీ పైన. సో నెక్స్ట్ 5% ఇంటి అద్దె కొరకు. సో ఇంకా ఎంత మిగులుతుంది? 1200 రూపాయలు మిగులుతుంది. సో తర్వాత చూద్దాం 1200. సో ఇది కదా ఖర్చు చేసేది. సో ఇది మొత్తం చూసుకున్నట్లయితే 65, 20, 85%. సో 100 85% కదా, -85%. సో దీన్ని తీసుకున్నట్లయితే 15% అనేది మొత్తానికి ఎంత సార్ పొదుపు చేసేది? 1200 రూపాయలు. సో మొత్తం ఎంత సార్? 1200 రూపాయలు. అయితే 100 ఎంత సార్ అంటున్నాను. 100 ఎంత సార్ అనేది క్వశ్చన్ అనమాట. సో దీంట్లో కనుక చూసుకున్నట్లయితే 100 × 1200/15 కదా. సో ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే 15 డైరెక్ట్ రాసే 100 × 1200/15 కదా, కొట్టేసేది 80. సో 8000 అవుతుంది. సో ఈ 8000ను సంవత్సరం కదా, 12 సంవత్సరం కదా మనకు అనుకో. ఆయన సంవత్సరపు జీతం ఎంత? సో సంవత్సరపు జీతం ఎంత సార్? 12 ఎంత సార్? 96,000 రూపాయలు ఆమె యొక్క సంవత్సరపు జీతం. 96,000 రూపాయలు సంవత్సరపు జీతం అవుతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడు. సో నెక్స్ట్ ఒక సంఖ్య అదే సంఖ్య యొక్క 80% కంటే 30 ఎక్కువ, 80% కంటే 30 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఏంటి సార్ అంటారు. అయినా ఆ సంఖ్య ఏంటి? సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఒక సంఖ్య అంట ఇదే సంఖ్య యొక్క 80% కంటే 30 ఎక్కువ అన్నట్టే ఇదేగా. సో దీన్ని ఈ సంఖ్యను 100% అనుకో. 100 80 = 30గా. సో అప్పుడు 20x అవుతుంది. 20% అనేది 30కి సమానం అయితే మళ్ళీ 100 ఎంత సార్ అనేది క్వశ్చన్. కొట్టేసే డైరెక్ట్. సో ఇప్పుడు 100 × 30 కదా /20. సో 5 times, సో 150 అవుతుంది. సో ఇది సార్ క్వశ్చను. ఒక సంఖ్య అదే సంఖ్య యొక్క 80% కంటే 80% కంటే 30 ఎక్కువ. సో అయితే ఎంత సార్? దీన్ని 100 అనుకుంటే సో ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది మనకు ఆన్సర్.